నమస్కారం ప్రజలు. ఈ రోజు సండే అవటంతో మేము మా రిలేటివ్స్ అందరం కలిపి ఎర్రవరం అయితే వెళ్దామని అనుకున్నాం. ఈ ప్లాన్ సడన్ గా వేసింది అయితే కాదు, వీళ్ళంతా ఎర్రవరం వెళ్దామని 2 years నుంచి అయితే ప్లానింగ్ లో ఉన్నారు. లక్కీలీ మనం వచ్చిన రోజు అయితే అది కన్ఫర్మ్ అయింది. ఇలా వీళ్ళందరూ ఎర్రవరం వెళ్దాం అనేసరికి నేనైతే షాకింగ్ లో ఉన్నాను. అసలు ఏం జరిగిందంటే నేను నా ఫ్రెండ్ కలిపి ఇదే సండే రోజు యాదగిరిగుట్ట వెళ్దామని అయితే అనుకున్నాం. నాకు సడన్ గా విజయవాడ నుంచి ఆడిషన్ కాల్ రావడం ఏంటో, అది విని నేను విజయవాడ రావడం ఏంటో, వచ్చిన పని కంప్లీట్ చేసుకొని రేపు వెళ్దామని ఫిక్స్ అయ్యి అక్వాలతో రాకెలు కూడా కట్టించుకొని ఇంకా మనం వెళ్లాల్సిన టైం వచ్చేసింది. అనుకునే టైంలో డాడీకి అప్పుడే హెల్త్ బాగోకపోవడం ఏంటో, ఈ రోజు రిటర్న్ వెళ్ళిపోతా అన్న ప్లాన్ క్యాన్సిల్ అవడం ఏంటో, వీళ్ళందరూ 2 years నుంచి వేసిన ప్లాన్ ఇదే రోజు కన్ఫర్మ్ అవడం ఏంటో, ఇవన్నీ చూసాక నాకైతే మైండ్ ఏం పని చేయట్లేదు. బహుశా నరసింహుడే నేను స్వయంగా వెలిసినప్పుడు ఎలా ఉంటానో చూద్దురా అని పిలిచినట్టే అనిపించింది. ఆ నరసింహుడే మమ్మల్ని ఆహ్వానించడంతో మేమైతే చాలా సంతోషంగా అయితే అక్కడికి వెళ్తున్నాము. అలా మనం అయితే కోదాడ చేరుకొని అక్కడ బంకులో పెట్రోల్ అయితే కొట్టించేసాం. మనకైతే ఇంటి దగ్గర చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే లేడీస్ గురించి తెలిసిందే కదా. అసలే లేట్ అయిపోయింది అనుకుంటే ఈ జీవాలు కూడా తప్పుకోవట్లేదు భయ్య. ఇంకక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. అదే హ్యాపీనెస్ తో మనం అయితే ఎర్రవరం అయితే చేరుకున్నాం. ఎర్రవరం గ్రామంలో స్వయంగా వెలిసిన స్వామివారి ఆలయం అయితే ఇదే. మనం అయితే అక్కడికి చేరుకోగానే స్వామివారి గంధపు తిలకాన్ని అయితే పెట్టుకున్నాం. ఇంకా మనం అయితే అక్కడ నుంచి స్వామివారి ఆలయం లోపలికైతే నేనైతే సోమవారి దర్శనం తీసుకుని వస్తుండగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇలా రాళ్ళు అయితే పెడుతున్నారు. ఎందుకని అడిగితే అవి ఎన్ని రాళ్ళు పెడితే అన్ని బిల్డింగ్లు కడతారంట. ఇలాంటివి ఎంతవరకు నిజమో మీరే నమ్మాలి, నాకైతే నమ్మకం లేదు. ఆ సోమవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఇక్కడ ఫ్రీగా అన్నదానం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో అయితే ఇక్కడతో అయిపోలేదు. అసలు సోమవారి ఇక్కడ ఎందుకు వెళ్తారు, ఇక్కడ జరిగిన వింతల గురించి మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి. బాయ్ బాయ్.